హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇక్కడైతే మీకు ఎంతో ఖరీదైన బిస్కాఫ్ బిస్కెట్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. మీకు పైన మెన్షన్ చేసినట్టుగా ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్ప్లేలో ఇచ్చేసానండి. ఇక్కడైతే నేను గోధుమ పిండి, తర్వాత సినమన్ పౌడర్, తర్వాత శొంఠి పౌడర్, లవంగా పౌడర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నట్మెగ్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత వీటిని జల్లించుకున్న తర్వాత నట్మెగ్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. బట్ మనకి ఇదే సూపర్ మార్కెట్స్లో బిస్కాఫ్ బిస్కెట్ కొనడానికి వెళ్తే చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. సో సింపుల్గా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసేసారనుకోండి, మన ఖరీదైన లోటస్ బిస్కాఫ్ బిస్కెట్స్ అయితే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ రెసిపీ కోసం అయితే నేను కింద ఆరో మార్క్ దగ్గర అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసేసుకోండి. ఇక్కడైతే క్యాస్టర్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇచ్చానండి, మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. ఇక్కడ బటర్, క్యాస్టర్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్ అండ్ వెనిలా ఎసెన్స్ అయితే నేను ఇక్కడ అన్నీ కూడా బీట్ చేసేస్తున్నానండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా విస్క్ చేసేసుకోవచ్చు. బటర్ మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసేసుకోండి. మీకు ఒకవేళ బటర్ ఏమైనా కొంచెం హార్డ్గా అనిపిస్తే మాత్రం ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ మిల్క్ అవసరం పడలేదు, బట్ మెన్షన్ చేశాను ఇంగ్రీడియంట్స్లో అయితే. ఆల్రెడీ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఈ బటర్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కుక్కీ డవ్ అయితే రెడీ అయిపోయినట్టే మనకి. ఇది కుక్కీస్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. బట్ బిస్కాఫ్ బిస్కెట్స్ అనేటివి రెక్టాంగిల్గా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో అయితే ట్రై చేశాను. అయితే ఇవి 2 బ్యాచెస్ లాగా చేశానండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాచ్. ఇలా సిలికాన్ మ్యాట్ మీద డవ్ పెట్టేసి తర్వాత ఓహెచ్పి షీట్ అయితే దాని మీద ప్లేస్ చేసి డౌన్ అయితే ఈవెన్గా ఇలా జరిపాను అనమాట. తర్వాతకు వచ్చేసి ఇక్కడ నేను పిజ్జా కట్టర్తో అయితే కట్ చేశానండి. మీరు నైఫ్తో అయినా కట్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని నేను పిజ్జా కట్టర్ అయితే వాడానమాట. ఇక్కడ నేను ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చాయి, బట్ నెక్స్ట్ బ్యాచ్ మాత్రం ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్స్ లాగే కట్ చేశాను. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మనకి 150 or 160 degrees సెల్సియస్లో బోత్ రాడ్స్ ఆన్ చేసేసి ఒక 10 to 15 minutes మధ్యలో అయితే బేక్ అయిపోతుందండి. చూసారా, ఎమ్మి లోటస్ బిస్కాఫ్ కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్. ఈరోజుకైతే ఇంతేనండి, మళ్ళీ కలుద్దాం, బాయ్.